ఛానల్ స్వప్నదీప్ విజన్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే బనానా షేక్ అనమాట. నిన్న వీడియో పోస్ట్ చేశాను కదా, కోకోనట్ సమ్మర్ సూపర్ కూల్ డ్రింక్ అని చెప్పేసి. సో ఈరోజు వీడియో వచ్చేసి బనానా షేక్ అనమాట. సింపుల్గా చెప్పేస్తున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అంటే జీడిపప్పు, బాదం, ఇంట్లో ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కచ్చాపచ్చా దంచేసుకొని అది అనమాట. అండ్ నెక్స్ట్ బనానా, ఒక 3 బనానాస్ అయితే సరిపోతుంది, ఒక 2 గ్లాసెస్ వస్తుంది. ప్లస్ ఏంటి అంటే బనానా కచ్చిగా ఉండకూడదు, కొంచెం పండినవైతే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక 3/4 గ్లాస్ మిల్క్ అనమాట. ఒక 2 గ్లాసెస్ జ్యూస్కి 3/4 గ్లాస్ మిల్క్ తీసుకోవాలి. నెక్స్ట్ ఐస్ క్యూబ్స్, కూలింగ్కి తగ్గట్టు ఐస్ క్యూబ్స్. అండ్ షుగర్ అనమాట, షుగర్ స్వీట్కి తగ్గట్టు షుగర్. అండ్ నెక్స్ట్ కొబ్బరి ఏంటి అంటే మనం బనానా షేక్ చేసేటప్పుడు లాస్ట్లో వేస్తే తాగుతుంటుంటే మధ్య మధ్యలో పంటి కింద తగులుతుంటుంది కదా, చాలా బాగా అనిపిస్తుంది. సో కొబ్బరి అనమాట. సో ఇవే ఐటమ్స్. వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే వీడియో చూసేయండి. అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇంతగా ఆదరిస్తున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా బిగ్ థ్యాంక్స్. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో ఫస్ట్ మనమైతే మిక్సీ తీసేసుకొని దాంట్లో ఫస్ట్ బనానా ఉంది కదా, సారీ క్యూబ్స్ అన్నాను, ఐస్ క్యూబ్స్ అనుకున్నాను. సో బనానా వేసేసుకోండి. బనానా వేసుకున్న వెంటనే ఐస్ క్యూబ్స్ వేసుకోండి. దెన్ నెక్స్ట్ మిల్క్ అన్నీ ఇప్పుడే యాడ్ చేసుకోండి ఎక్సెప్ట్ డ్రై ఫ్రూట్స్ అండ్ షుగర్. సో ఇవి వేసేసుకొని మనం ఇప్పుడు బ్లెండ్ చేసేసుకుందాం. ఫస్ట్ కావాల్సితే తర్వాత వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. మనం బ్లెండ్ చేసుకుందాం. బ్లెండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే కొబ్బరి వేసుకుందాము. ఎందుకంటే ఇది కచ్చాపచ్చా నలిగితేనే తాగుతున్నప్పుడు మనకు పళ్ళ కింద తగులుతుంటుంది కదా, సో బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసేద్దాం. ఇప్పుడు మనం బ్లెండ్ చేసిన దాన్ని గ్లాస్లో అయితే వేసుకుందాం. అక్కడక్కడ కొబ్బరి పీసెస్ ఉన్నాయి కదా, అవి కానీ తాగుతున్నప్పుడు పంట కింద వస్తుంటే మాత్రం సూపర్గా ఉంటుంది. సో దీంట్లో మనం ఒక 3-4 ఐస్ క్యూబ్స్ అయితే వేసేద్దాం. దెన్ నెక్స్ట్ కచ్చాపచ్చా దంచుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవైతే పైన వేసేద్దాం. దెన్ నెక్స్ట్ ఒక పీస్ని అయితే ఇలా వేసేద్దాం జ్యూస్లో, మిల్క్ షేక్లో. దెన్ నెక్స్ట్ గార్నిష్ కోసం చూసారా ఎంత బాగా కనిపిస్తుందో, ఎంత టేస్టీగా ఉంటుందో తాగితే కూడా. సో ఫైనల్గా మన బనానా షేక్ అయితే రెడీ అయిపోయింది. ఈ సమ్మర్లో కూల్గా చేసుకొని తాగితే చాలా చాలా బాగుంటుంది. సో ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అంతకంటే ముందు ఒకసారి తాగి మీకు టేస్ట్ చూపిస్తాను, ఓకేనా? చాలా చాలా బాగుంది. నేను ఏదో వీడియో కోసం చెప్తున్నాను కాదు, ఒకసారి ఇంట్లో మీరు ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ సమ్మర్ డ్రింక్తో అయితే రేపు కలుసుకుందాం. ఇంకొక వీడియో చూపిస్తాను రేపు, ఇంకో సమ్మర్ కూల్ స్పెషల్ డ్రింక్ అనమాట. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్. కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.